జగన్మోహన్ రెడ్డి కాదమ్మా, అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వెళ్ళాలి అన్నది నేను చెప్పడం కాదు, రాజ్యాంగం చెప్తుంది. భారతదేశ రాజ్యాంగం చెప్తుంది. గెలిచిన వాళ్ళు, ప్రజలు గెలిపించిన వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల సమస్యల మీద మాట్లాడాలి అని. మరి అలాంటప్పుడు మీకు అంతటి బాధ్యతను రాజ్యాంగం ఇచ్చినప్పుడు, అంతటి నమ్మకాన్ని ప్రజలు మీ మీద ఉంచినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారైనా ఆయన ఎమ్మెల్యేలైనా మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళకపోతే, అసెంబ్లీలో ప్రజల తరఫున మీరు గొంతు ఎత్తకపోతే ఎందుకు అధికారంలో ఉన్నారు అని అడిగి రాజీనామా చేయమని డిమాండ్ చేశారు. సోలార్ విద్యుత్ కొనుగోళ్లపై 1750 కోట్లు చేతులు మారాయని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాం, రాజ్యాంగం ప్రకారం లంచం తీసుకోవడం తప్పు. ఇది ఇప్పుడు చెప్పడమే కాదు, అమెరికాలో కూడా ఆధారాలతో సహా అదానీ జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు ఇచ్చారు అని రుజువయ్యి వాళ్ళ జ్యూరీ అంగీకరించి అరెస్ట్ వారెంట్ రిలీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. మరి అలాంటప్పుడు కనీసం ఇక్కడ ఎంక్వైరీ అయినా వేయాల్సిన అవసరం ఉందా లేదా? భారతదేశం ప్రధానమంత్రి మోడీ గారు కనీసం జాతీయ స్థాయిలో ఈడీ అయినా, లేకపోతే సిబిఐ అయినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నట్టు జాయింట్ పార్లమెంటరీ కమిటీ అయినా వేసి ఒక ఎంక్వైరీ వేయాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ముమ్మాటికి ఉంది. వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఈడీ అయినా, సిబిఐ అయినా మోడీ చేతుల్లో ఉన్నాయి కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి దాంతో ఎంక్వైరీ చేపించండి, అప్పుడే న్యాయం బయటకు వస్తుంది అన్నది కాంగ్రెస్ పార్టీ వాదన. అంతేకాదు, ఇక్కడ కూడా చంద్రబాబు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇంత అవినీతి జరిగింది ఒక డీల్లో అని తెలిసి కూడా మరి చంద్రబాబు గారు ఎందుకు ఏ యాక్షన్ తీసుకోవడం లేదు? కనీసం ఎంక్వైరీ వేయాల్సిన అవసరం చంద్రబాబు గారికి లేదా? చంద్రబాబు గారు కేవలం కూటమితో కలిసి ఉన్నారు కాబట్టి, బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి, బీజేపీకి అదానీ దగ్గర కాబట్టి, అదానీ జోలికి పోతే ఎక్కడ ముప్పులు వస్తాయో అని భయపడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీ వేయడానికి కూడా చంద్రబాబు గారు భయపడుతున్నారు అంటే మరి ఇది ప్రజాస్వామ్యం అనుకోవాలా, లేకపోతే రాజ్యాంగం పట్ల వీళ్ళకు విలువ ఉంది అని అనుకోవాలా? ఈ రోజైనా, కనీసం ఈ రోజైనా నిర్ణయించుకోండి, రాజ్యాంగానికి విలువనియండి, మన దేశము ప్రజాస్వామ్యము వీటన్నిటికీ విలువనియండి. మళ్ళీ చెప్తున్నాం, ఇంతటి 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు ఒక డీల్ కోసం అని తెలిసి, పక్క రాష్ట్రంలో ₹99 డీలు కుదుర్చుకున్నారని తెలిసి, ఈ రాష్ట్రంలో ₹2.49 డీలు వాళ్ళ స్వార్థం కోసం కుదుర్చుకొని దాదాపు 1,50,000 కోట్ల రూపాయలకు పైగా రాష్ట్ర ప్రజల మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం వేసేటట్టు గత నెక్స్ట్ 25 సంవత్సరాలు ఈ భారం కొనసాగుతుంది. ఇది పూర్తిగా అన్యాయం. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఆ డీల్ను రద్దు చేయండి, అదానీని బ్లాక్ లిస్ట్ చేయండి, దీని మీద ఎంక్వైరీ వేయాలని చంద్రబాబు గారిని, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి కర్ణాటక ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.